సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరొకరిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజెంట్ కృష్ణని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 12కు చేరింది. ఎక్కువ మంది పిల్లలున్న పేద కుటుంబాలపై ఫోకస్ పెట్టిన ఏజెంట్లు విశాఖపట్నం చుట్టుపక్కలున్న ఏజెన్సీ ప్రాంతాలు, విజయవాడ, హైదరాబాద్లో పిల్లల్ని విక్రయించే వారి కోసం గాలించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సృష్టికి సంబంధించిన ఫెసిలిటీస్ కేసుకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధాన నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించి కస్టడీలోకి తీసుకొని కూడా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఏఎన్ఎంలు కేవలం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మహిళలకు సంబంధించి ఆసరాగా చేసుకొని వారిని టార్గెట్గా చేసి ఈ దందాకు పాల్పడేట్టుగా కనుగొన్న నేపథ్యంలో చాలామంది ఏజెంట్ల భాగంతో పాటు సృష్టిలో పనిచేసిన పలువురు రిసెప్షనిస్టులతో పాటు మరికొంతమంది ఏజెంట్లు కూడా తాజాగా ఇటు గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఒకవైపు డాక్టర్ నమ్రత ఈ కేసులో చాలా కీలకంగా ఉన్న ఆమెతో పాటు మరి పలువురిని ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్న నేపథ్యంలో కూడా ఏజెంట్లను అదుపులోకి తీసుకొని వారిని కూడా విచారించే ప్రయత్నం కూడా పోలీసులు చేయబోతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాలతో పాటు విజయవాడ పాటు హైదరాబాద్లోని వివిధ సంబంధించిన ప్రాంతాల్లో ఎవరైతే కొంత ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో గర్భిణుల్ని టార్గెట్గా చేసుకుని వారిని ఈ దందాలో భాగస్వామ్యం చేసినట్టుగా గుర్తించారు. ఇక ఇప్పటి వరకు సృష్టి సంబంధించిన నమ్రత చేసిన అకృత్యాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటికి వెలుగు చూస్తున్న నేపథ్యంలో కేవలం ఏఎన్ఎంలతో పాటు కొంతమంది సహాయక సహకారాలు కాకుండా కూడా పెద్ద ఎత్తునలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం అయితే జరిగింది. అందుకు సంబంధించి కూడా తాజాగా నిన్న ఒక ఇద్దరిని, అందులో ఒక ఏజెంట్తో పాటు రిసెప్షనిస్ట్ని అరెస్ట్ చేయగా తాజాగా కృష్ణ అనే మరొక ఏజెంట్ను కూడా గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేసి తెలిసింది. కాబట్టి వీరు ఏ రకంగా సృష్టికి సంబంధించిన మోసాల్లో భాగస్వాములు అయ్యారు, వీరు ఎంతమంది పిల్లలను చైల్డ్ ట్రాఫింగ్ తీసుకొచ్చి సరోగసి ముసుగులో శిశువులను విక్రయించారన్న కోణంలో కూడా గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే నలుగురిని ప్రధాన నిందితురాలు నమ్రతతో పాటు ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని కస్టడీలోకి తీసుకొని కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఏజెంట్ల పాత్రను కూడా ఆరా తీయబోతున్నారు గోపాలపురం పోలీసులు. వారి వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తాజాగా ఈ కేసులో 12కు చేరినట్టుగా మనం నిందితుల అరెస్ట్ సంబంధించి కావచ్చు, నిందితులను పోలీసులు కేసు నమోదు చేసిన తాజాగా 12కు చేరినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.